టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ త్రిబుల్ చిత్రంతో గ్లోబల్ స్టార్ గా పేరు సొంతం చేసుకున్నారు. మరి ఈ సినిమా తర్వాత చేసిన చిత్రం దేవర మొదటి మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా కానీ ఆ తర్వాత కమర్షియల్ గా మంచి సక్సెస్ అందుకునింది. నిజానికి ఈ సినిమాలో కథ పెద్దగా లేకపోయినా ఎన్టీఆర్ నటన, డాన్స్, అనిరుద్ధ్ అందించిన సంగీతం, సినిమాలోని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అన్ని కలిసి రావడం వల్ల సినిమా సూపర్ హిట్ అయిందనే వార్తలు అయితే వచ్చాయి. మరి ఇదే టైంలో దేవర 2 కూడా ప్రకటించడంతో దీనిపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారు సినీ విశ్లేషకులు. ముఖ్యంగా పార్ట్ 2 కి అవసరమయ్యే స్టోరీ ఇందులో లేదని, ఒకవేళ రెండవ భాగం తీస్తే చాలా రొటీన్ స్క్రీన్ ప్లే లాగా ఉంటుందని అటు విశ్లేషకులు కూడా తెలిపేశారు. కానీ దేవర 2 ఉంటుందని డైరెక్టర్ కూడా క్లారిటీ ఇచ్చారు. కానీ గత 2-3 రోజులుగా ఈ సినిమా కూడా ఆగిపోతుందంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనికి తోడు వార్ 2 సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద వర్కౌట్ కాకపోయేసరికి దేవర కూడా వర్కౌట్ అవ్వదేమోనని, అందుకే సినిమాను సెట్స్ మీదకి తీసుకెళ్లడానికంటే ముందే ఆపేస్తే బెటర్ అని ఎన్టీఆర్ నిర్ణయం తీసుకొని కొరటాల శివకు చెప్పారట. అందుకు కొరటాల శివ కూడా ఓకే చెప్పారని, దేవర స్క్రిప్ట్ పేపర్లను పక్కన పెట్టి నాగ చైతన్యతో కొత్త సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారని వార్తలు జోరుగా వస్తున్నాయి. మరి దీంతో ఈ విషయం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇకపోతే రూమర్స్ దావాణంలా వ్యాపిస్తున్న నేపథ్యంలో మేకర్స్ క్లారిటీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. ముఖ్యంగా ఇలాంటి క్లారిటీ ఊహించలేదని కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఇక మేకర్స్ తెలిపిన విషయాల మేరకు అందరూ అనుకుంటున్నట్లుగా దేవర 2 ఆగిపోలేదు. స్క్రిప్ట్ వర్క్ తో పాటు డైలాగ్ వెర్షన్ తో సహా అన్ని పూర్తయ్యాయి. త్వరలోనే చిత్రం కూడా సెట్స్ మీదకి వెళుతుంది. అయితే ఈ సీక్వెల్ కి ప్రజెంట్ ఎలాంటి హైప్, క్రేజ్ ఏర్పడదు అనడంలో సందేహం లేదు. ఒకవేళ అభిమానులు ఈ సీక్వెల్ కోసం ఎదురు చూస్తూ ఉండొచ్చు. ముఖ్యంగా దేవర కుదిరినట్టుగా మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకు కుదురుతుందో లేదో కానీ బాహుబలి 2, పుష్ప 2, సలార్ 2, KGF 2 రేంజ్ అయితే ఈ సినిమాకు ఖచ్చితంగా ఏర్పడుతుందంటూ మేకర్స్ అయితే క్లారిటీ ఇచ్చారు. మొత్తానికైతే దేవర 2 పై ఊహించని హైప్ అయితే క్రియేట్ చేశారు మేకర్స్. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ప్రెసెంట్ అయితే ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో డ్రాగన్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది మొదట్లో ప్రారంభమైంది.